హాయ్ ఏఐ అనేక సమస్యలకు కృత్రిమ మేధతో పరిష్కారం. నగరంలో పెరుగుతున్న స్టార్టప్ ట్రెండ్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఆంధ్రుల ఆరాధ్య దైవం, కొన్ని కోట్లాది మంది కొలిసే వెంకటేశ్వర స్వామి ఏదైతే లడ్డు ఎంత ఫేమస్, ప్రపంచంలో అన్ని దేశాలు కూడా తిరుపతి లడ్డు అంటే ఒక మంచి ప్రఖ్యాతి ఉంది. అలాంటి లడ్డూపై మరి మా ముఖ్యమంత్రి వర్యులు, పెద్దలు, గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు మరి 40 ఏళ్ళు సీనియర్ అంటారు. ఆయన ఈ విధమైన మాటలు మాట్లాడడం ఎంతవరకు సమంజసం? అంటే ఇక్కడ భక్తుల మనోభావాలు దెబ్బతీయడం అనేది ఏమన్నా పద్ధతిగా ఉందా అనేది ఒక్కసారి ఆయన ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఏదో కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరో ఏదో మాట్లాడారంటే పర్వాలా, కానీ కొన్ని కోట్లాది మందికి రిప్రజెంటేటివ్గా ఉండి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా మంచి మెజార్టీతో గెలిపించిన తర్వాత ఈ విధమైన కాంట్రవర్షియల్ కామెంట్స్ చేయడం అనేది చాలా తప్పు. దానికి తానా బాళాబళ్ళి అన్నట్టుగా నాయకులు కూడా, మన ఎంపీ గారు కానీ అలా చాలామంది చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు, మనం మాట్లాడాలనే ఒక ఉద్దేశంతో దేవుడి ఆగ్రహానికి లోనవుతారేమో అని ఒక్కసారి ఆలోచించుకోవాలి మాట్లాడే ప్రతి ఒక్కరూ కూడా. ఎందుకంటే మనం అబాణం వేస్తుంది ఎవరి మీద? తిరుపతి వెంకటేశ్వర స్వామి మీద. ఇప్పుడు ఈఓ గారు కానీ అక్కడ ఉన్న స్టాఫ్ కానీ ఏం చెప్తున్నారు? చాలా క్లారిటీగా ఈఓ శ్యామలరావు గారు ఐఏఎస్ ఆఫీసర్ అక్కడ ఉన్నారు, ఆయన కూడా చాలా క్లారిటీగా చెప్తున్నారు. ఏదైతే నేషనల్ ఎన్డీడీబీ ఉందో, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు, వాళ్ళు రిపోర్ట్ ఇచ్చిన మాట వాస్తవం. ఆ రిపోర్ట్లో ఎన్ని ఉన్నాయి? ఎన్నో ఆయిల్స్ ఉన్నాయి, సోయాబీన్ అని రకరకాల ఆయిల్స్తో పాటు ఇవి ఉన్నట్టుగా రిపోర్ట్ ఇచ్చారు. అసలు దానిలో ఎంతవరకు కరెక్ట్ అనేది అసలు మాట్లాడవలసిన అవసరం ఉందా? ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఇలాంటి కాంట్రవర్షియల్ కామెంట్స్, భక్తుల మనోభావాలు తగినట్టుగా మాట్లాడడం అనేది మేమైతే పూర్తిగా ఖండిస్తున్నాం. ఇక్కడ రాజకీయాలు పక్కన పెట్టి ఒక అంత పెద్ద ఆయన, 70 ఏళ్ళు పైబడి ఉన్న ఒక పెద్ద ఆయన ఈ విధంగా ఇంత అనుభవం ఉన్న ఆయన ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి మాట్లాడడం అనేది ఆంధ్రప్రదేశ్ చేసుకున్న దౌర్భాగ్యం, భక్తులు చేసుకున్న దౌర్భాగ్యం అని నేనైతే అనుకుంటున్నాను. అంతెందుకండి, అంటే డైవర్షన్ పాలిటిక్సా? ఒక పక్క మన విశాఖపట్నంలో ఉన్నాం, మనం విశాఖపట్నం కార్పొరేటర్. నేను ఇక్కడ చూస్తుంటే స్టీల్ ప్లాంట్ ఇష్యూ ఉంది. స్టీల్ ప్లాంట్ ఇష్యూ ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున మన అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించారు, అలా ఈ కౌన్సిల్లో కూడా మేము తీర్మానం చేసి పంపించాం. మరి ఇప్పుడు ఉన్నది ఎవరు ప్రభుత్వంలో? ఎలక్షన్స్ ఇప్పుడు ముందు ఏం చెప్పారు? చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు గొంతు చించుకొని మరీ అరిసారే, ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము ప్రైవేట్ పరం కానేమో అని. మరి వాళ్ళు ఈరోజు చేస్తున్న పని ఏంటి? వాళ్ళు ఎవరితో కలిసి ఉన్నారు? ఎన్డీఏ ప్రభుత్వం. ఇప్పుడు నిన్న చూసాం, మన రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు ఎమ్మెల్యే గారు, గాజువాక ఎమ్మెల్యే గారు కానీ మన ఎంపీ గారు భరత్ గారు కానీ రిజైన్ చేస్తూ ఉంటారు. రిజైన్ చేయడం కోసం ప్రజలు అనుకోలేదు. ఇదివరకున వైసీపీ పార్టీని రిజైన్ చేయడం ఏంటి? ఎవరైనా సరే రిజైన్ చేయడం అనే మాట ఎందుకు? సాధించాలా, ఉండి సాధించాలి. ఇంకొకటి ఏంటి, పైపెచ్చు వాళ్ళు ఏం చేయాలి? ప్రధానమంత్రి వర్యులతో ఏదైతే బీజేపీతో పొత్తులో ఉన్నారు కాబట్టి వీళ్ళు కనుక సైడ్ అయితే ప్రభుత్వమే కూలిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి డిమాండ్ చేశారు, రైట్ ఉంది వాళ్ళకి. డిమాండ్ చేసి 500 కోట్లు తెచ్చామన్నారు. 500 కోట్లు సరిపోద్దా? అసలు వాళ్ళ ఆలోచన ఏంటి? ఏదైతే స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ అడుగుతున్నారో వాళ్ళందరూ ఏం అడుగుతున్నారు? వాటిని విలీనం చేయమని కానీ మైన్స్ ఇమ్మని కానీ అడుగుతున్నారు. అవి చేయకుండా ఏదో తూతూ మంత్రంగా ఐవాష్ అంటారు, కంటిన్యూటీ తుడిపి చర్యలాగా ఆ పనులు చేస్తున్నారు తప్ప పర్మనెంట్ పరిష్కారం చేయట్లేదు. ఎట్టి పరిస్థితుల్లో 32 మంది ప్రాణత్యాగం చేసి సాధించుకున్న స్టీల్ ప్లాంట్ని ప్రైవేటు పరం చేయడానికి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఏమీ చేయలేక ఈ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారేమో అని విశాఖ ప్రజలందరూ కూడా అనుమానిస్తున్నారు. మన భారతదేశంలోనే హిందూ సాంప్రదాయం అనేది ప్రప్రథమంగా 80% మన భారతదేశంలోనే ఉంది. అటువంటి మంచి సంస్కృతి సాంప్రదాయంలో ఆరాధ్య కలియుగ దైవమైనటువంటి మన వెంకటేశ్వర స్వామికి ఈరోజు నింద పడే విధంగా 1715వ సంవత్సరంలో ఆగస్టు 2వ తారీఖున వెంకటేశ్వర స్వామికి గొల్ల లడ్డు అని ఇప్పుడు మనం లడ్డుగా ఏదైతే మనం భావిస్తున్నామో 300 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి లడ్డూని ఈరోజు తెలుగుదేశం గవర్నమెంటు ఈ 100 రోజులు పరిపాలనలో చంద్రబాబు నాయుడు ఎక్కిన వెంటనే మన రాష్ట్రం మీద అభివృద్ధి పక్కన పెట్టి వెంకటేశ్వర స్వామి మీదే నేరుగా
ఆ లడ్డు ఏదైతే ఉందో అది కలేబెర ఆయిల్ తోటి ఇలా తయారవుతుందని చెప్పేసి అని ప్రచారం చేయడం జరుగుతుంది. ఒక మంచి హోదాలో ఉండి 72 సంవత్సరాలు ఉండి 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఈరోజు ఈ విధంగా వెంకటేశ్వర స్వామి లడ్డు మీద బురదడం హిందువులకి అందరికీ ప్రజానికాన్ని అందరూ కూడా మనోభావాలు దెబ్బతినే విధంగా ఈరోజు అనేది జరుగుతుంది. ఈ మహాకుటుంబం అన్నారు, అందులో బీజేపీ కూడా కలిసి ఉంది. హిందూ ధర్మానికే ముద్దు బిడ్డలు బీజేపీ వాళ్ళని అని చెప్పేసి అని ప్రచారాలు చేస్తారు. ఈరోజు 300 సంవత్సరాల చరిత్రలో ఎప్పుడు కని విని విరిగిన రీతిలో ఈరోజు మనం ఎంత పరిస్థితి చూస్తున్నామంటే ఒక మన లడ్డూ కోసం ఇంత రాజకీయం చేయవలసిన అవసరం అయితే ఏవైనా ఉందా? అసలు ఏ మానవుడైనా సరే తిరుపతి లడ్డు అంత పవిత్రమైన లడ్డు మీద నిందలు వేసే విధంగా ఎవరైనా చేస్తారా? కానీ ఈరోజైతే జరిగింది. ఇదైతే మేమైతే ఖండిస్తున్నాం. పైన భగవంతుడు చూస్తున్నాడు, ప్రతిదీ కూడా భగవంతుడు గమనిస్తున్నాడు. ఈ 100 రోజుల పరిపాలనలో మన విజయవాడ చూసుకున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి కట్టిన గోడ ఈరోజు విజయవాడలో కొన్ని వేల మందిని కాపాడింది. అది గుర్తించుకునే బాధ్యత కూడా అవసరం. ఎందుకంటే తూతూ మంత్రంగా మొన్న తుఫాను ఏదైతే వరద బాధితులు అందరూ పడ్డారో వాళ్ళందరికీ తూతూ మంత్రంగా కొన్ని మీడియాలను పట్టుకొని అడ్డం పెట్టుకొని చేయడం జరిగింది. కానీ అక్కడ చేసింది అయితే ఒక్క 1% కూడా ఏమీ లేదు. అలాగే సూపర్ 6 అన్నారు. ఏవి సూపర్ 6 ఎక్కడున్నాయి? ఏదో రేపు చూస్తే టెండర్లు వేస్తాను, వైన్ షాప్ టెండర్లు అంటున్నారు. ఆయిల్ ప్యాకెట్ చూస్తే 170 రూపాయలు ఇప్పుడు వరకు చరిత్రలో లేదు. ఆయిల్ ప్యాకెట్ 90 రూపాయలు ఉండేది 170 రూపాయలకి వెళ్ళిపోయింది. నిత్యావసర వస్తువులన్నీ కూడా ఈ సూపర్ 6లో పెరగడానికి ఒక భాగంగా చేసిన విధంగా అయింది. కానీ ఈరోజు వరకు మన మౌలిక సదుపాయాలు అయితే కానీ లేదంటే డెవలప్మెంట్స్ అయితే కానీ ఏం జరిగాయి? ఏ ఒక్కటి చెప్పుకోవడానికైతే లేదు. 100 రోజులు ఈ పరిపాలన కూడా ఏమీ అసలు శూన్యం జరగలేదని చెప్పేసి అని ఎవరైతే కాంట్రాక్టర్లు అయితే కానీ మిగతా ఎవరైతే ఉన్నారో భరోసా మీద టీడీపీని గెలిపించారో వాళ్ళందరికీ నోట్లో కూడా మట్టుకొట్టే పరిస్థితి ఈరోజు అయిందని చెప్పేసి అని ఏదైతే అమ్మఒడి తీయడమే సూపర్ 6లో ఒక భాగమా? ఆడతల్లులు ఎంతోమంది పిల్లలకి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి 15,000 అని చెప్పేసి అని ప్రచారం చేసుకెళ్లారు. ఈరోజు ఒక్కరికి ఇచ్చే పాపతైనా సరే దక్కిందా? అన్ని సంక్షేమ పథకాలు నేరుగా అందిన పేదవాళ్ళకి అన్ని సంక్షేమ పథకాలు కూడా అన్నీ కట్ చేసుకొని తీసే పరిస్థితి ఈరోజు ఉంది. ప్రతి ఒక్క ప్రజానికం ఆంధ్రప్రదేశ్లో గమనిస్తున్నారు. జగన్ అనే వ్యక్తి దేవుడు. ఈరోజు పరిపాలన ఎలా ఉందో అందరూ కూడా అర్థమైన పరిస్థితి అయితే ఈ 100 రోజుల్లోనే జరిగింది. అన్ని పథకాలు కూడా నీరు గారిపోయాయి. అవి లేక వాటిని తప్పించుకోవడానికి తప్పుదో పట్టడానికి ఈరోజు తిరుపతి లడ్డు అని ఇంకొక విధంగా 4-5 రకాల ప్రలోభాలు పెట్టి మాట్లాడడం తప్ప లేకపోతే విజయవాడలో బోట్లు వచ్చి గేట్లు గుద్దేస్తే గేట్లు ఇరిగిపోతాయా? ఇది ఎక్కడైనా అసలు ఉందా? ఒక బోటు గుద్దితే ఒక ఆనకట్ట అనేది చరిత్ర కట్టిన ఆనకట్ట ఇరిగిపోవడం అనేది ఎక్కడ ఉంటుందా? ఆ బోటు వైసీపీ బోటు అంటారు. తిరుపతి లడ్డు ఏమంచి ఈ కలేబరాలతో తయారు చేసిన ఆయిల్తో తయారు చేశారంటారు. ఈ తప్పుడు ప్రచారాలను మానుకొని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఏ విధంగా చేయాలో జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నేర్చుకోండి, ఆయన బాటలో నడవండి అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటారు.